రుణం లేనిదే తృణం ముట్టదు అనే విషయం నేను చాలాసార్లు చెప్తుంటాను. ఈరోజు కూడా ఆ విషయం మీద మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. అందరికీ స్వాగతం అండి అమ్మ ఫ్యామిలీలోకి. నేను శోభని. ఈరోజు నేను మీతో చెప్పే విషయము చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను షాపింగ్ చేసిన విషయాలు ఎన్నో ఆ షాపింగ్ వీడియోలన్నీ మీరు చూశారు కదా. అయితే నేను వి స్క్వేర్లో కొన్న శారీస్ అన్నీ మీకు చూపెట్టాను కదా. అయితే రుణం లేనిదే తృణం పట్టదు అనే విషయము నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, శ్రావణ మాసం కదా అని చెప్పి చాలా చీరలు కొనేసుకున్నానండి. అన్నీ కొని ఒకటో రెండో ఫాల్ కుట్టకుండా దాచుకున్నాను. రాత్రి 10 గంటలకి అన్నయ్య వచ్చారని, ఈ హోటల్లో ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. సరే వెళ్ళానమాట. ఇది వంశీకృష్ణ హోటల్ అనమాట, ద లాడ్జ్. ఇందులో అన్నయ్య పైకి రాలేరు, అన్నయ్య 85+ అనమాట. అందుకని కిందనే రూమ్ ఇచ్చారు. ఒక ఫంక్షన్కి వచ్చారు. అదిగో మా మేనల్లుడు నన్ను తీసుకుని ఎంట్రన్స్కి వెళ్తున్నారు. అయితే ఈ హోటల్ అయితే ఫ్యామిలీ లాగా ఉందండి. అందరూ అంటారు కదా లాడ్జ్లో ఉంటే అంటే, కానీ ఇది ఇల్లులాగా అనిపించింది నాకు. ఇదో వేరే ఫంక్షన్కి వచ్చాడు. ఆ ఫంక్షన్ అయ్యాక నన్ను పిలిచాడనమాట. నేను వాళ్ళతోటి నేను ఇంట్లో చేసిన టిఫిన్ పట్టుకెళ్ళి వాళ్ళతో షేర్ చేసుకుని, వాళ్ళతో తిని, వాళ్ళతో కష్ట సుఖాలు మాట్లాడుకొని చాలా ఎప్పుడు 9 గంటలకు వెళ్ళాను, 12:30 వరకు వాళ్ళతోటే గడిపేశానండి. ఎందుకంటే చాలా రోజులైంది. మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటారనమాట. నేను వెళ్ళడం అవ్వలేదు, వాడు రావడం అవ్వలేదు. ఇప్పుడు వచ్చాడనమాట. ఆవిడ మా వదిన గారు. నేను లోపలికి వెళ్ళాక చూపెడతాను. ఇదంతా బయట అనమాట. ఆ హోటల్ బయట ఎలా ఉందనేది మీకు చూపెట్టబోతున్నాను. ఇది ఎంట్రన్స్ అనమాట. హోమ్లీ లాగే ఉంది. పూర్వం అనేవాళ్ళు కదా, ఎక్కడికోనే వెళ్తే ఆడవాళ్ళు లాడ్జికి వెళ్ళారా అని. అది లాడ్జి అనేది ఒక ప్లేసు అని అప్పట్లో మనం ఎవ్వరం ఆలోచించేవాళ్ళం కాదు. అదేదో అనిపించేది. కానీ అది ఒక ప్లేస్ ఉండడానికి, జస్ట్ బోర్డింగ్ అనమాట, లివింగ్. అయితే ఆవిడ మా వదిన గారు అనమాట. మా అన్నయ్య వదిన చెప్పాను కదా వచ్చారని. మా మేనల్లుడు అంటే మేనల్లుడు తీసుకుని వచ్చాడనమాట. వాళ్ళిద్దరూ ఓన్గా ప్రయాణం చేయలేరు, పెద్దవాళ్ళు. అందుకని ఇక్కడ మా అన్నయ్యని కూడా చూపెడతాను. మా అన్నయ్య హైదరాబాద్ నుంచి వచ్చారు. మా అన్నయ్యని కొండన్నయ్య అని పిలుస్తాను. ఆయన ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు. ఈవిడ మా వదిన మహాలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి, కానీ నేను మహాలక్ష్మి అనే పిలుస్తాను, ఎందుకంటే చాలా ఎఫెక్షనేట్ పీపుల్. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మా ఇంటికి రాలేక నేను ఇక్కడికి వచ్చాను. పూర్వం అనేవారు కదా లాడ్జీలకు ఆడవాళ్ళు వెళ్ళకూడదని, కానీ మేము లాడ్జీకే వచ్చాం. ఎందుకంటే లాడ్జీ అనేది ఓన్లీ ఉండడానికి అని అర్థం. అప్పట్లో వాళ్ళు వేరుగా అర్థం చేసుకునేవారు. మాట అర్థం వేరు, కానీ పదం ఒకటే. ఇగో ఇతను మా మేనల్లుడు విశ్వనాథ్ అనమాట. వీడిని నేను ఎత్తుకుని పెంచాను. నాకు ఎంత సరదా అనిపిస్తుందో మా అబ్బాయిని చూస్తే. వీళ్ళు ముగ్గురు వచ్చారనమాట. వీళ్ళ కోసం నేను వచ్చాను. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి ఇక్కడికి రావడం శివాజీ పార్క్ దగ్గర ఉందన్నమాట. ఇక్కడికి వచ్చాను. కనబడుతున్నానా? కబలకు వదిన, అన్నయ్య, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినా మీరు ఇలాగ నన్ను సన్మానించడం ఏం పర్లేదు. థ్యాంక్స్ అన్న. నా అదృష్టాన్ని తలుచుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. మా అన్నయ్య వదిన అనమాట. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు ఏదో పని మీద. నా పసుపు కుంకుమలు ఏం తక్కువ చేయలేదు. తప్పకుండా కొత్త చీర అన్నీ పెట్టేశారు. వాళ్ళకి దండం కూడా పెట్టా. ఇది హోటల్ అనమాట. సరే, అన్నయ్య వదిన రావడం ఓకే. మరి అన్నయ్య వదిన వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా. నాకు మా వదిన మహాలక్ష్మిలాగా అనిపించారనమాట. మా అన్నయ్య నన్ను దింపడానికి కూడా వచ్చాడు పైకి. నడవలేరా అంటే కూడా వినలేదు. ఎండైనా వానైనా అన్నదమ్ములు చెల్లెళ్ళు ప్రేమ తగ్గదు కదా. అన్నయ్య చెప్పులు కాళ్ళు పర్వాలేదా? అలాగే వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. చాలా ఇది అనిపించింది. చూసారుగా, నడిచి వెళ్ళిపోతున్నాడు. నన్ను దింపి వెళ్ళాడనమాట. నేను ఆటో ఎక్కేసాను ఇంటికి రావడానికి. అయితే నేను ఇదంతా అదే రుణం లేదే తృణం అన్నాను కదా, అదేంటో మీకు చూపెట్టబోతున్నాను. నేను స్క్రీన్ మీద వేసిన శారీ ఉంది కదా, అది నేను శ్రావణ మాసంలోని కట్టుకోవాలి, అమ్మవారికి పూజ చేసి అనుకున్నాను. అయితే అది మా వదిన గారికి పెట్టానన్నమాట. రెడీగా ఏం లేదు, వాళ్ళతో నేను చాలాసేపు స్పెండ్ చేయాలని కోరిక. షాపింగ్కి వెళ్ళి 1 అవర్ వెయిట్ చేయలేను.
వాళ్ళతో కలిసి మాట్లాడాలనే కోరికతోటి ఆ శారీ ఆవిడకి నేను ఇచ్చానమాట. మా వారికి ఒక లుంగి ఉంటే అది కూడా పెట్టాను అన్నయ్యకి. అయితే ఇదంతా ఎందుకంటున్నంటే రుణం లేదు అని కాదు. ఆ శారీ కొన్నప్పుడు మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నీ మీద బాగుంటుంది, నీకు తీసుకో ఇలా జోకులేసారు కదా. ఏదైనా సరే చివరి వరకు మనం వెయిట్ చేయవలసిందే. మన నుదుటన ఏం రాశాడో దేవుడు అనేది అదే జరుగుతుంది. అది నేను అంటే హ్యాపీగా చెప్తున్నాను, సాడ్గా కాదు. మా వదిన మహాలక్ష్మి మా ఇంటి పెద్ద ఆవిడనమాట. ఆవిడకి నేను ఇవ్వడం అంటే నాకు వరలక్ష్మీదేవికి ఇచ్చినంత ఆనందంగా అనిపించింది అనమాట ఆవిడకి ఆ చీర ఇవ్వడంతో. సరే వాళ్ళు కూడా అంతే కదా, ఎవరికో పెట్టాలి ఏదో అని వచ్చుంటారు. నాకు ఈసారి పట్టుకొచ్చి పెట్టారు. మా వారికి డబ్బులు నాకు మళ్ళీ ఒక 1000 రూపాయలు ఇచ్చి గాజులు కొనుక్కోమ్మా అని. నాకు చాలా చిన్నపిల్లలా అనిపించింది అనమాట మా అన్నయ్య ప్రేమ చూస్తే. ఒక్కొక్కసారి భలే అనిపిస్తుందండి. ఇది కాటన్ శారీ, దీని మీద బ్లౌజు అన్నీ ఏదైతేనే ఆర్కే అనమాట. ఆర్కే నుంచి కొన్నారట. వాళ్ళకి రాత్రి 1 గంటకు వచ్చారటండి. మళ్ళీ ఈరోజు అంటే 2 గంటలకి ట్రైన్లో వెళ్ళిపోతారు. దాంతో వాళ్ళకి పాపం చాలా తక్కువ. అన్నయ్య ఎక్కువ చోట ఎక్కడ స్పెండ్ చేయలేరు. కానీ అన్నయ్య ఉండవలసిన ఒక ఫంక్షన్ కంపల్సరీ కాబట్టి ఆ ఫంక్షన్కి వచ్చారనమాట. వచ్చి ఇది జరిగింది. చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. అంతే కదా, రుణం లేనిదే తృణం అంటే ఇది నాకు రుణపడి ఉన్నానన్నమాట. నేను ప్రతిసారి ఆర్కేలో కొంటూ ఉంటాను. ఈసారి కొనలేదు ఆర్కేలో. సో ఆర్కే వాళ్ళు ఈ విధంగా నాకు పంపించారు సారీ. ఆర్కే ద్వారా నాకు వచ్చిందనమాట. ఇదేనండి తమాషా. అంటే ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి వింతలన్నిట్లో. మనకి ప్రతి నిమిషం కూడా సస్పెన్సేనండి. ప్రతి క్షణం కూడా సస్పెన్సే. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేదే తెలీదు. ఇది మోడల్ అనమాట. మోడల్ కార్డు కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ మోడల్ కార్డులో కొట్టించుకోవాలట. మా వదిన గారు అయితే ఈ చీర కట్టుకుని ఫోటోలు తీసి పంపమ్మా అన్నారు. అంటే నన్ను పాప అని పిలుస్తారు ముద్దుగాను. పాప కట్టు పంపంటే నేను పీపాలా ఉన్నాను అని నవ్వుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో.